నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలవవా, ఒంటరినయ్యా నా తోడు నిలవవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల రాజా, యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం. ఇప్పటి వరకు నాయన మేము చక్కగా పాటలు పాడి నేను కనపరిచాం ప్రభా. ఇప్పుడు నాయన నీ మాటలు వినబోచుండగా వినగలిగిన చెవి, గ్రహించే మనసు మాకు ఇవ్వండి తండ్రి. యేసు నామమును అడిగి వేడుకొని పొందుకొని నామన పరమ తండ్రి, ఆమేన్. అందరూ తలలెత్తండి, ఒక వాక్యం వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి నిండు తన యవ్వన కాలంలో మనందరి కొరకు, మనందరి కోసం, మనందరి స్థానంలో ఆకాశానికి భూమికి మధ్య శిలువ మీద ఆయన వేలాడి తన ప్రాణాన్ని మన అందరి కొరకు, మనందరి కోసం తన ప్రాణాన్ని ఏం చేశాడు? పెట్టాడు. మనందరి కోసం, మనందరి కొరకు, మనందరి స్థానంలో తన ప్రాణాన్ని ప్రభువైన యేసయ్య పెట్టడంలో మనకు కనిపిస్తున్నది ఏమిటి అని అంటే త్యాగం కనబడుతుంది. మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ప్రేమ కనబడుతుంది. మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ఆయన కృప కనబడుతుంది. ప్రేమ, త్యాగము, కృప, ఇవి ఏ మనిషి దగ్గర దొరకదు, ఒక్క దేవుడి దగ్గరే దొరుకుతుంది. ప్రేమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, స్నేహితుల ప్రేమ, చాలా ప్రేమలు ఉన్నాయి, బంధువుల ప్రేమలు. కానీ ఆ ప్రేమలన్నిటికంటే గొప్ప ప్రేమ ఒక్క యేసయ్య దగ్గరే ఉంది. ఎందుకు ఆయన ప్రేమ గొప్ప ప్రేమని మనం తెలుసుకోవచ్చు అంటే ఆయన పాపిని ఏం చేశాడు? ప్రేమించాడు, పాపాన్ని తీసివేశాడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని తన మీద వేసుకున్నాడు. మన మీద ఉన్న పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఎవరు వేసుకుంటారు? ఎవరి పాపాన్ని ఎవరు తీసుకోలేరు. ఎవరు పాపాన్ని ఎవరు వారి మీద వేసుకోలేరు, వారి మీద శిక్ష వేసుకోలేరు. కానీ యేసయ్య ప్రేమ ఎందుకు గొప్పదంటే మనకు రావలసిన శిక్షను ఆయన వేసుకున్నాడు, మనం భరించవలసిన శిక్షను ఆయన భరించాడు, మనం సహించవలసిన శిక్షను ఆయన సహించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయనది గొప్ప ప్రేమ, అందుకే ఆయనది గొప్ప త్యాగం, అందుకే ఆయన కృప గొప్ప కృప. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ బల్లారాధనలో మనం వెళ్ళబోయే ముందు మనం నేర్చుకుందాము కొన్ని మాటలు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, పేజ్ నెంబర్ 179, పేజ్ నెంబర్ 179, కొత్త నిబంధనలో పత్రికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ప్రభువైన యేసయ్య ఆయన దైవ స్వరూపం,
ఆయన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోట్ల కొలది దేవదూతల ద్వారా స్తుతించబడుతున్న ఆ స్తుతులకు పాత్రుడైన గొప్ప దేవుడు ఆయన. మహిమలో ఉండదగిన దేవుడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడు, తండ్రి దగ్గర ఉన్న దేవుడు, పరమును విడిచి పరలోకమును విడిచి, సింహాసనమును విడిచి, ఆ గొప్ప మహిమలోకాన్ని విడిచి ఆయన మన దగ్గరకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోకాన్ని విడిచి ఎందుకు రావాలి అని అంటే, ఆయన వస్తేనే మన మీద ఉన్న శిక్ష పోతుంది, ఆయన వస్తేనే మన మీద ఉన్నటువంటి శాపం పోతుంది. ఆయన వస్తేనే, ఎందుకు ఆయన వస్తేనే? ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఒక్కడే పవిత్రుడు కాబట్టి. ఇది ఏ మనుషులు కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని తీసివేయలేరు కాబట్టి, ఏ మనుషులు కూడా శాపాన్ని తీసివేయలేరు కాబట్టి. దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మనిషి పాపాన్ని తీసే శక్తి, అధికారం, బలము ఏ దేవుడికి లేదు, ఏ దేవతకి లేదు. కానీ యేసుక్రీస్తు అయిన నిజ దేవుడికే ఆ త్యాగము చేయగలిగినటువంటి గొప్ప శక్తి, ఆ పాపమును, శాపమును తీసివేయగలిగినటువంటి గొప్ప బలము, అధికారము తండ్రి దగ్గర నుండి ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి. చూడండి, దేవుడుగా ఆయన ఉండాలనుకోలేదు, మన కొరకు ఆయన మానవునిగా పుట్టాడు. అలాగే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవుని స్వరూపాన్ని కలిగిన దేవుడై ఉన్న ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మానవుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మరణమునకు అర్హుడైనటువంటి మానవుని స్వరూపాన్ని ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తనకు తానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణాన్ని నేను అర్పించాలని తనకు తానే సిద్ధమై వచ్చాడు. నా రక్తాన్ని నేను చిందించాలని తనకు తానే సిద్ధమై వచ్చాడు. తనకు తానే సిద్ధమై వచ్చినటువంటి అంత గొప్ప దేవుడు, తనకు తానే సిద్ధమై వచ్చినటువంటి అంత గొప్ప రక్షకుడు, తనకు తానే సిద్ధం చేసుకొని పరలోకం నుండి ఈ లోకానికి నన్ను రక్షించడానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు సిలువ మీద తన ప్రాణం పెట్టడానికి వచ్చి తన ప్రాణమే పెట్టాడు, తన రక్తాన్నే దారపోసాడు. ఇంత గొప్ప ఆ దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎంత గొప్ప ధన్యులమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధన్యులం మనం. మనలో నీతి లేదు, కానీ యేసయ్య రక్తం మనల్ని ఏం చేసింది? కడిగి నీతిమంతులుగా మార్చింది. మనలో పరిశుద్ధత లేదు, కానీ ఆ పరిశుద్ధమైన యేసు రక్తము మన పాపాన్ని కడిగి వేసి ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లోకంలో ఆత్మీయంగా చచ్చిన వారమై ఉండగా యేసు రక్తము మనల్ని ఏం చేసిందంటే మనల్ని బతికించింది, మనల్ని ఒక సంఘం అనే సహవాసంలోకి చేర్చింది. అలా మన కొరకు త్యాగం చేసినటువంటి ఆ గొప్ప దేవుని త్యాగం వలన, ఆ గొప్ప దేవుడు మనకిచ్చిన ఉచితమైన అద్భుతమైన రక్షణ వలన మనము యేసయ్యకి ఏమయ్యాము అని అంటే బిడ్డలమయ్యాము. చూసారా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసయ్యకి ఏమయ్యాము? బిడ్డలమయ్యాము. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే ప్రభు బలలో చేయి వేస్తున్నారో వాళ్ళందరూ కూడా యేసయ్యకి ఏమవుతారు? బిడ్డలవుతారు. మనం యేసయ్యకి బిడ్డలమయ్యామంటే మనకు యేసయ్య ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. తండ్రి అనే అర్హత లేని మనకు, తండ్రి అని పిలిచే అర్హత కూడా లేని మనకు తండ్రి అని పిలిచే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇది ఎలా సాధ్యమంటే కేవలం యేసయ్య చూపిన అపరిమితమైన కృప, శాశ్వతమైన కృప. ఆ కృప మనల్ని ఏం చేసిందంటే అనర్హులమైన మనకు అర్హతనిచ్చింది, తండ్రి అని పిలిచే అర్హతనిచ్చింది, దేవుని సన్నిధిలోకి వచ్చే అర్హత వచ్చింది, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించే గొప్ప ధన్యత మనకు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప ధన్యత కలిగిన మనకి, అర్హతనిచ్చిన మనకి, ఆ కృపాసనం దగ్గరకు వచ్చి ప్రతి ఆదివారం దేవుని స్తుతిస్తున్న మనము, ప్రతి నెలలో మొదటి ఆదివారం ప్రభు బలలో చేయి వేస్తున్న మనము, మరి నిత్య రక్షణ మరి దేవుడు మనకిచ్చాడు, నిత్య రాజ్యంలోకి స్థానం కూడా దేవుడు మనకిచ్చాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక రోజున రాబోతున్నాడు. అయితే ఆయన వచ్చే వరకు మనం సంఘములో ఉన్న మనము, సహవాసంలో ఉన్న మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం కృపాసనము దగ్గరకు వచ్చి స్తుతులు చెల్లిస్తున్న మనము ఎలా ఉండాలో మనం కొద్ది మాటలను ఈ రోజున మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింప.
నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలను సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య త్యాగము, యేసయ్య ప్రేమ, యేసయ్య కృప మనందరిని ఏం చేసిందండి? దేవుని సన్నిధిలోనికి చేర్చింది. దేవుని సన్నిధిలోకి చేర్చింది. అలా దేవుని సన్నిధిలోనికి చేర్చబడిన మనము మరి ఎలా ఉండాలి? ఆయన రాకడ పర్యంతము వరకు ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువ పెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును స్థిరపరచెను. నేను స్తోత్రం. చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువ పెట్టుటకు తన సన్నిధి. తలలెత్తండి ఒకసారి. ఒక రోజున రాకడ రాబోతా ఉంది. ఆ రాకడ వచ్చినప్పుడు కడబూర శబ్దము, కడబూర తూత, ఆ బూరను ఊదినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎత్తబడుతుంది. పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో, రక్షణ పొందుకుంటారో, యేసయ్య రక్తంలో కడగబడతారో వారందరూ కూడా ఎత్తబడిన వధువు సంఘములో నుండి వారు పరలోకమునకు ఆరోహణమవుతారు. అయితే పరలోకమునకు వెళ్తున్నటువంటి మనము తన సన్నిధిన ఎలా నిలబడాలని యేసయ్య ఆశపడుతున్నాడంటే, ఆ పరలోకంలో ఉన్న తన సన్నిధిలో తన బిడ్డలుగా చెప్పబడుతున్న మనము ఎలా నిలబడాలంటే పరిశుద్ధులుగా. ఎలాగా? పరిశుద్ధులుగా. రెండవదిగా నిర్దోషులుగా. ఎలాగా? నిర్దోషులుగా. మూడవదిగా నిరపరాధులుగా. ఎలాగా? నిరపరాధులుగా. పరిశుద్ధులుగా తన సన్నిధిని ఎదుట మనం నిలబడాలి. ఎక్కడ? పరదైసులో తీర్పు తీర్చే సమయంలో, పరలోకానికి వెళ్ళబోయే ముందు ఒక రోజున మనమందరము న్యాయపీఠ సింహాసనం ఎదుట, యేసయ్య ఎదుట మనందరం నిలబడతాం. అలా నిలబడిన మనము మనల్ని ఎలా నిలబెట్టాలని, తండ్రి ఎదుట మనల్ని ఎలా నిలబెట్టాలని ఆ ప్రియ కుమారుడైన యేసయ్య ఆశపడుతున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. మనం పరిశుద్ధులుగా నిలబడాలంటే, నిర్దోషులుగా నిలబడాలంటే, నిరపరాధులుగా నిలబడాలంటే మన కొరకు యేసయ్య ఏం చేయటానికి వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రక్తాన్ని చిందించడానికి చిందించాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంలో మనల్ని కడగడానికి వచ్చాడు, కడిగాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? నిర్దోషులుగా చేశాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు. ఇప్పుడు నిరపరాధులమైన మనము, పరిశుద్ధులమైన మనము, నిర్దోషులుగా ఉన్న మనము ఒక రోజున దేవుని సన్నిధి ఎదుట మనం నిలబడాలి. అలా నిలబడే వరకు మన పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలి? ఈ భూమి మీద ఉన్నంతకాలం కాపాడుకోవాలి. నిర్దోషులమైన మనము మరలా మనం ఏ దోషం చేయకూడదు. పరిశుద్ధులమైన మనము మరలా ఏ పాపం చేయకుండా బ్రతకాలి, దోషం చేయకుండా బ్రతకాలి. మరలా మనము అపరాధులం అవ్వకూడదు,
మరలా మనము వెనుతిరిగి చూడకూడదు. ఒక్కసారి పరిశుద్ధ పరచబడిన తర్వాత, ఒక్కసారి మనము నిర్దోషులమైన తర్వాత, ఒక్కసారి మనము నిరపరాధులమైన తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటూ, ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ప్రభు బలలో చేయి వేస్తూ, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడుతున్నటువంటి మనము రాకడ పర్యంతరం వరకు ఎలా ఉండాలి అని అంటే, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. మన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కడ కాపాడుకోగలుగుతున్నాం? మాట ద్వారానో, తలంపుల ద్వారానో, ఆలోచనల ద్వారానో, క్రియల ద్వారానో, ఊహల ద్వారానో, సహవాసాల ద్వారానో ఏదో ఒక విషయంలో మనము తొలగిపోతూ ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో తొలగిపోతున్నాము. దేవుని సన్నిధికి క్రమంగా వచ్చే విషయంలో తప్పిపోతున్నాము. మరలా ఏదో విధమైన లోక ఆకర్షణలు మనల్ని లాగినప్పుడు ఆ ఆకర్షణల వెంట వెళ్ళిపోతూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలమా? మనం పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోగలమా? మనల్ని మనం పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం? మనం కాపాడుకోవాలంటే మనకేం కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షి ఎగరాలంటే ఏం కావాలండి? తన 2 రెక్కలు బాగుండాలి. 2 రెక్కలు ఒక రెక్క బాగుండి ఒక రెక్క బాగోలేకపోతుంది. ఎగరగలిగితే ఎగరలేదు, ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళలేదు, మరి వేటగాడి దగ్గర నుండి పారిపోలేదు. మనం కూడా పక్షుల వలె ఎగరాలి, పక్షుల వలె ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళాలి, పక్షు వలె మనం కూడా పారిపోవాలి. వాక్యం సెలవిస్తూ నేను చదువుతున్నాను, చూడండి, తెరవండి. కీర్తనలు 11వ అధ్యాయం చదవండి. కీర్తనల 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కీర్తనలు 11. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏముంది అక్కడ? పక్షి వలె నీ కొండకు పారిపోము. పక్షి వలె నీ కొండకు పారిపోము. చూడండి, తలెత్తండి. ఒక పక్షి ఎలాగైతే ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్తుందో, ఒక పక్షి ఎలాగైతే 2 రెక్కలు ఆడించుకుంటూ వెళ్తుందో, ఒక పక్షి ఎలాగైతే వేటగాడు ఎక్కడ బాణం వేస్తాడని వేటగాడుకు చిక్కకుండా ఎలా తన రెక్కలు ఆడించుకుంటూ వెళ్తుందో, పారిపోతుందో, మనం కూడా ఈ భూమి మీద జీవించినంత కాలము మనం కూడా ఒక పక్షి వలె ఎగురుతూ ఉండాలి. పక్షి వలె ఈ చోటు నుండి ఆ చోటు, పక్షి వలె మనం కూడా వేటగాడుకు చిక్కకుండా పారిపోతుండాలి. ఎవరా వేటగాడు? అపవాది అనే వేటగాడు. వాడి దగ్గర ఉరులున్నాయి, వాడి దగ్గర వలలున్నాయి, వాడి దగ్గర బాణములున్నాయి, వాడి దగ్గర మరి అగ్ని బాణములు ఉన్నాయి. వాడు రకరకాల బాణములతో వాడు పడవేస్తూ ఉంటాడు, దాడి చేస్తూ ఉంటాడు. ఎవరిని మురుగుతున్నా అని అపవాది అనే సైతానుగాడు వాడు సంచరిస్తున్నాడు, ఒక వేటగాడులా తిరుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మరలా తన వైపుకు త్రిప్పుకోవాలని, నిన్ను మరలా పరిశుద్ధతలో నుండి నిన్ను పడవేయాలని, నిన్ను మరలా పవిత్రమైన జీవితంలో నుండి పడవేయాలని, నిన్ను మరలా లోకం వైపుకు లాగాలని, నిన్ను మరలా చెడు వైపుకు తీసుకెళ్లాలని వేటగాడనే అపవాది అనే సాతానుగాడు వాడు బాణాలు వేసుకుంటూ సిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి సమయంలో ఆ వేటగాడి బాణములకు నువ్వు చిక్కుకుండా నువ్వు ఏమవుతూ ఉండాలంటే పారిపోతూ ఉండాలి. అలా పారిపోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నాయి. మరి మనకు కూడా పక్షి వలె మనం కూడా పారిపోవాలంటే మనకు కూడా 2 రెక్కల వంటి ఆయుధాలు కలిగిన వారంగా ఉండాలి. ఏంటి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రెక్క ప్రార్థనా జీవితం అనే రెక్క, మరో రెక్క వాక్య ధ్యానం అనే రెక్క. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకటి ప్రార్థనా జీవితం, రెండోది వాక్యము సహవాసం. బాగా వినండి. వేటగాడికి చిక్కకుండా పక్షులు వెళ్ళాలంటే పక్షికి ఎన్ని రెక్కలు బాగుండాలని చెప్పాను? 2 రెక్కలు. మనం కూడా ఒక పక్షి వలె అపవాది అనే వేటగాడికి చిక్కకుండా వెళ్ళాలంటే మనకు కూడా 2 రెక్కల వంటి ఆయుధాలు ఉండాలి. ఒక రెక్కనే ప్రార్థన, మరొక రెక్కనే వాక్యమని సహవాసం. వినండి, ప్రార్థన ఉందా నీకు? ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన నీకుందా? ప్రతిదినము దేవునితో ప్రార్థనతో సమయం గడుపుతున్నావా? వారంలో ఒక పూటైన ఉపవాసం ఉండగలుగుతున్నావా? సంఘ ప్రార్థనలకు రాగలుగుతున్నావా? నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థనలు చేయగలుగుతున్నారా? ప్రార్థన అనే రెక్క మనకు లేకపోతే,
ప్రార్థన అనే సమయం మనకు లేకపోతే, ప్రార్థన ద్వారా మనం ప్రభుతో పెనుగులాడకపోతే, ప్రార్థనలో మనం నిలవకపోతే, ప్రార్థనలో మనము సమయం కేటాయించకపోతే, ఒక ప్రత్యేకమైన సమయం అంటూ ప్రార్థనకు మనం పెట్టుకోకపోతే, అపవాది అనే వేటగాడు ఏం చేస్తాడంటే వాడు నిన్ను బాణముతో పడవేస్తాడు. అప్పుడు నీ పరిశుద్ధతలో నువ్వు నిలవలేవు, పవిత్రమైన జీవితంలో నుండి నువ్వు నిలవలేవు, నిర్దోషమైన జీవితంలో నుండి నువ్వు నిలవలేవు. నువ్వు నిలవాలి అని అంటే, ఒక రోజు నా తండ్రి సన్నిధి ఎదుట మనం అలా నిరపరాధులుగా నిలబడాలి అని అంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలం పక్షికి 2 రెక్కలు ఎలాగైతే తను పారిపోతుందో, ఈ చోటు నుండి ఆ చోటుకి ఎలా వెళ్తుందో, మనం కూడా ప్రార్థననే రెక్క కలిగి ఉండుదుముగాక. ప్రార్థననే రెక్కలంగా కలిగి మనం ఉండుదుముగాక. ప్రార్థననే రెక్క కలిగి మనం ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది వాక్యము సహవాసం అనే రెక్క. చూడండి ఇటు, వాక్యము సహవాసం అనే రెక్క. వాక్యాన్ని చదువుతుండాలి, అలాగే సహవాసంలో కూడా నిలుచుండాలి. ఈ రెక్క పోకూడదు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులకి అనేకమైన సంఘాలు. ఒక విశ్వాసికి ఒక సంఘం. నేను మళ్ళా చెప్తున్నాను, ఒక విశ్వాసికి ఒక సేవకుడే. నీ సేవకుడు ఎవరంటే నువ్వు చెప్పాలి, పలానా సేవకుడు నా సేవకుడు. నీ సంఘం ఏదంటే నువ్వు చెప్పగలగాలి, పలానా సంఘం నా సంఘం. ఎప్పుడు చెప్పగలుగుతావు? నువ్వు ఆ సన్నిధికే వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, నిలిచినప్పుడు. ఒక వారం ఈ సన్నిధి, మరో వారం మరో సన్నిధి, మరో వారం మరో సన్నిధి. నీకు ఏ సన్నిధి నీది? ఏ సేవకుడు నీ సేవకుడు? ఏ సహవాసం నీది? ఎలా చెప్పగలుగుతావు? నీ రెక్క బాగుందా? సహవాసం అనే రెక్క మనకు పోతే, ప్రార్థన అనే రెక్క మనకు పోతే మనం ఎగరలేమే, పారిపోలేమే, అపవాది అనే వేటగాడికి చిక్కుపోతామే. అలా చిక్కినప్పుడు వాడు మనల్ని ఖచ్చితంగా మరలా లోకం వైపుకు తిప్పే అవకాశం ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య శిష్యులు యేసయ్యతో 12 మంది 3.5 సంవత్సరాలు వాళ్ళు నడిచారు. మరి ఆ 12 మంది నడిస్తే, ఆ 12 మందిలో మొదటిగా అపవాది వశమైనోడెవరు? అపవాది వశమైనోడెవరు? మొదటిగా ఇద్దరు అలా చూస్తున్నారు. ఎగిరిపోయింది వాక్యం. ఆయన చెప్తున్నాడు. అసలు అర్థమవుతుందా? యేసయ్య శిష్యులలో 12 మందిలో అపవాది వశమైన శిష్యుడు ఎవరు? మొట్టమొదటిగా ఇస్కరియోతు యూదా. ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను అమ్మి వేస్తే, యేసయ్యను అప్పగిస్తే వెండి నాణ్యాలు వస్తాయి. ధనవంతులం అయిపోవచ్చు, ఐశ్వర్యవంతులం అయిపోవచ్చు. బాణం వేశాడు ఇస్కరియోతు యూదాకి. వెండి బంగారం అనే బాణం, ధనాపేక్ష అనే బాణం. ఆ ధనాపేక్ష అనే బాణమునకు పడిపోయాడు యూదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబోయే దినం వరకు మనం చూస్తే, యేసయ్య సిలువ మీద వేలాడేసరికల్లా ఎంతమంది శిష్యులు అక్కడ వెళ్ళిపోయారు? యేసయ్య సిలువ మీద వేలాడేసరికల్లా ఎంతమంది శిష్యులు అక్కడ ఆయనతో ఉండకుండా వెళ్ళిపోయారు? 10 మంది. ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టాడు. అప్పుడు 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో 10 మంది లేరు, ఒక్కడే ఉన్నాడు సిలువ దగ్గర. ఎవరు? యోహాను. మరి మిగతా ఈ 10 మంది ఏమైపోయారంటే పారిపోయారు. వాళ్ళకేం పట్టుకుంది? ప్రాణ భయం. అపవాది బాణం వేశాడు, ప్రాణ భయం అనే బాణం వేశాడు. ఆ ప్రాణ భయం అనే బాణమునకు వాళ్ళు పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రాణం ఎక్కడ పోతుందోనన్న భయంతో వాళ్ళు పారిపోయారు. 10 మంది శిష్యులు పారిపోయారు. ఒక శిష్యుడేమో 30 వెండి నాణ్యాలకు యేసును అమ్మి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11 మంది శిష్యులు వాళ్ళు ఏమైపోయారు? యేసుని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుతో ఉన్న శిష్యులే, వినండి, యేసు మాటలు విన్న శిష్యులే, యేసు చేసిన అద్భుత కార్యాలు కల్లారా చూసిన శిష్యులే, యేసయ్యతో నడిచిన శిష్యులే. అపవాది ఏం చేశాడంటే శిష్యులనే లాగేశాడే, శిష్యులనే లాగేశాడే, శిష్యులనే లాగేశాడే. 3 సార్లు చెప్పారు. యేసుతో నడిచిన వాళ్ళనే అపవాది లాగినప్పుడు మనల్ని అపవాది లాగటం వాడికి పెద్ద కష్టమా? చెప్పండి. మనల్ని పాపములో పడవేయటము వాడికి పెద్ద కష్టమా?
అపవాది మనల్ని పాపంలోకి లాగటము వాడికి పెద్ద కష్టం అంటే కష్టం కాదు. అపవాది మనల్ని దాడి చేయటం వాడికి కష్టం అంటే కష్టం కాదు. వాడికి చాలా సులభం. సులువుగా వాడు పాపంలో పడేయచ్చు, సులువుగా నిన్న లోకంలోకి మరలా తిప్పచ్చు, సులువుగా నిన్ను పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేయొచ్చు. అలా పాడు చేసే అవకాశం ఉన్నప్పుడు పక్షికి 2 రెక్కలు ఎంత బాగుంటేనే అది ఎగరగలిగితో, అది పారిపోగలిగితో, మనకు కూడా 2 రెక్కల వంటి ప్రార్థన అనే రెక్క, సహవాసం అనే రెక్క బాగుంటేనే అపవాది అనే వేటగాడికి చిక్కకుండా మనం కూడా పారిపోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే, నా యాత్రలో నీ దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే, నా విశ్వాసము నీపై నుంచి విజయముని చాటేదా, నా విశ్వాసము నీపై నుంచి విజయముని చాటేదా, నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేదా, నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేదా. యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నీలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడిన నిరతము ప్రేమ గీతము. యేసయ్యా, యేసయ్యా చెప్పండి, కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాం. పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి గొప్ప త్యాగం చేసి మనల్ని దేవుని సన్నిధి అనే సంఘం అనే సహవాసంలోకి చేర్చాడు కదా. ఇప్పుడు తన సన్నిధి ఎదుట మనం ఎలా నిలబడాలి? పరిశుద్ధులంగా, నిరపరాధులంగా, నిర్దోషులంగా అన్న నిలబడటానికి ఒక పక్షికి ఎన్ని రెక్కలు బాగుండాలని చెప్పాం? 2 రెక్కలు. అలాగే మనం కూడా ఒక పక్షి వలె ఉండగలిగితే మనకు కూడా 2 రెక్కల వంటి ఆయుధాలు అని చెప్పాను. ఒక రెక్క ప్రార్థన, మరొక రెక్క వాక్యం అనే సహవాసం. బాలరాజు రెండో విషయం చెప్తాను. ప్రకటన గ్రంథము, యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 239 పేజీ చూడండి. 239 పేజీ ప్రకటన గ్రంథం. మనం ఇది వివరించుకొని ఇక బలారాధనకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారి ప్రభువునకు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నట్టు ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. చూడండి, తలలెత్తండి. పరలోకంలో ఒక రోజున మనందరము
ఎత్తబడాలి. ఎత్తబడినప్పుడు పరలోకంలో మనల్ని వివాహం చేసుకునే ప్రియుడు వరుడు ఉన్నారు. అక్కడ ఒక అద్భుతమైన కళ్యాణం అయిన వివాహము జరుగుతుంది. ఆ వివాహములో వధువైన సంఘము ఆ వివాహమునకు వెళ్ళాలి. అక్కడ వివాహం జరగాలి. అది అంతిమ వివాహం, అదే చివరి వివాహం. పరలోకములో జరిగే అది చివరి వివాహం. ప్రశ్న వేస్తున్నాను, బైబిల్ గ్రంథములో మొట్టమొదటి వివాహము ఎక్కడ జరిగింది? ఏదోను వనములో. అదే బైబిల్ గ్రంథములో చివరి వివాహం ఎక్కడ జరిగింది? పరలోకమనే రాజ్యం. ఈ చివరి వివాహములో వరుడెవరు? యేసయ్య. వధువు ఎవరు? సంఘం. వరుడైన యేసయ్య నిన్ను వివాహం చేసుకోవడానికి, వినండి, నిన్ను వివాహం చేసుకోవడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి ఒక ప్రియుడుగా వచ్చి వధువైన సంఘం కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. ధారపోయటమే కాదు, వరుడు వధువుని కట్నమిచ్చి కొన్నట్లుగా, ఈ భూమి మీద వరుడు వధువుని కట్నమిచ్చి కొన్నట్లుగా వరుడైన యేసయ్య తన ప్రాణము వెలగా ఇచ్చి నిన్ను నన్ను ఏం చేశాడు? కొన్నాడు. వినండి, నిన్ను నన్ను కొని సంఘంలోకి చేర్చాడు. నిన్ను నన్ను కొని తన సొత్తుగా చేసుకున్నాడు. తన ప్రాణం పెట్టి, ప్రాణమే వెలగా, రక్తమే వెలగా, దేహమే వెలగా ధారపోసి ఆ ప్రియుడైన యేసయ్య మనల్ని కొని, మనల్ని ఏర్పరుచుకొని, మనలను ఎన్నుకొని, మనలను కోరుకొని, ఇది చెప్పాను, ఎన్నుకొని, ఏర్పరుచుకొని, కోరుకొని, పిలుచుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొత్తైన ప్రజలుగా చేసుకొని సంఘంలోకి చేర్చాడు. ఒక రోజున సంఘం ఎత్తబడుతుంది. వరుడైన యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. పెళ్లిపీఠం మీద కూడా, పెళ్లి మండపం మీద పెళ్లి కుమారుడు కూర్చొని ఉంటాడు. ఎవరి కోసం ఎదురు చూస్తుంటాడు? పెళ్లి కుమార్తె కోసం. పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తె నిడివి గదిలో తనను తాను ఏం చేసుకుంటుంది? సిద్ధం చేసుకుంటుంది. సిద్ధపరుస్తున్నారు పెళ్లి కుమార్తెని. పెళ్లి కుమార్తెను ఎలా సిద్ధపరుస్తారు? నిడివి గదిలో తీసుకుని వెళ్ళి ఎన్ని మేకప్లు, ఎన్ని ప్రియమైన దేవుని పట్ల అలంకారంగా ఆమెను సిద్ధపరిచి, అందంగా ఆమెను సిద్ధపరిచి, ప్రియమైన దేవుని పట్లరా ఆమెను పెళ్లి మండపం మీదకి తీసుకెళ్తారు. అలాగే సంఘమును కూడా వివాహము చేసుకోబోతున్నటువంటి సంఘం అనే వధువు సంఘము వరుడైన యేసయ్యను వివాహం చేసుకోవాలి. ఇప్పుడు వరుడైన యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఒక రోజున ఈ వధువు సంఘము వరుడైన యేసయ్యను వివాహం చేసుకోబోతున్నది. అయితే వధువైన సంఘం కూడా నిడివి గదిలో తనను తాను సిద్ధపరుచుకోవాలి, అలంకరించుకోవాలి, అలంకారాన్ని సిద్ధపరుచుకోవాలి. నిడివి గది, పెళ్లి కుమార్తెకు ఒక నిడివి గది ఉండిద్ది కదండి. అలాగే సంఘమనే వధువు సంఘమనే వధువుకు కూడా నిడివి గది. ఆ నిడివి గదిలో నువ్వు సిద్ధపడాలి. ఏంటా నిడివి గది? కరెక్ట్గా చెప్పండి. ఇంకా అసలైంది చెప్పలేదు. దేవుని మందిరం అనే ఆ నిడివి గదిలో వధువైన నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, అలంకరించుకోవాలి. ఆ అలంకరణ ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి సత్ప్రవర్తన. ఆ అలంకరణ ఏంటి? సత్క్రియ. ఆ అలంకరణ ఏంటి? బుద్ధి జ్ఞానము. ఆ అలంకరణ ఏంటి? మంచి పవిత్రత, పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. సంఘమును ఇప్పుడు సిద్ధపరుస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి సంఘములోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వధువైన సంఘమును తన పరిశుద్ధత ద్వారా, అలంకరణ ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, సత్క్రియల ద్వారా నిన్ను నువ్వు సంఘముగా నువ్వు సిద్ధపరుచుకొని వధువుగా మారి, వధువైన సంఘముగా నువ్వు సిద్ధపడి వరుడైన యేసయ్య దగ్గరకు నువ్వు వెళ్ళి ఆ యేసయ్యను నువ్వేం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి.
ఆ వరుడైన యేసయ్య నిన్ను నన్ను వివాహం ఆడబోయే ముందు నువ్వు సిద్ధంగా వెళ్ళాలి, సిద్ధపరుచుకొని వెళ్ళాలి. తనకు తాను ఎలా సిద్ధపరుచుకొని ఎలా వెళ్తుందో ఆ వధువును ఎలాగైతే సిద్ధపరిచి ఆ పెళ్లి మండపం మీదకి ఎక్కిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వరుడైనటువంటి యేసయ్య దగ్గరకు మనం కూడా ఒక రోజున వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగా నీకంటూ ఒక నిడివిగేది, దేవుని మందిరం అనేగేది, అక్క చెప్పినట్లుగా ప్రార్థన అనే నిడివిగేది, ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షణ అనే నిడివిగేది, ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధత పవిత్రత కలిగి నువ్వు సిద్ధంగా పరలోకమునకు నువ్వు వెళ్ళాలి. ముగిస్తున్నానండి. ఒకటి ప్రార్థన అనే రెక్క, రెండోది సహవాసం అనే రెక్క కలిగి పక్షివలే నువ్వు సిద్ధంగా ఉండాలి. రెండోదిగా నిన్ను నువ్వు అలంకరించుకొని వధువు సంఘముగా నువ్వు మారి ఎత్తబడే సంఘంలోకి నువ్వు వెళ్ళగలగాలి. అలా వెళ్ళినప్పుడే పరలోకంలో ఆ ఆఖరి వివాహములో నువ్వు చేరతావు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు పెళ్లి వస్త్రము ధరింపజేస్తారు. ఆ పెళ్లి వస్త్రం ధరింపజేస్తారు. అక్కడ గొప్ప కళ్యాణం జరగబోతుంది. అక్కడ వరుడైన యేసయ్యని వివాహం చేసుకోబోతున్నావు. అక్కడ పెళ్లి వందులో మనం పాల్గొబోతున్నాం. ఇది మన నిరీక్షణ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. వాక్య నిమిత్తం మన మధ్యలో ప్రేమిలక్క ప్రార్థన చేస్తుంది.